కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తక్కువ ధరకు బియ్యం విక్రయాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. ముగతి రోడ్డులోని కోఆపరేటివ్ స్పోర్ట్స్ రైస్ మిల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరల్లో విక్రయించారు. స్టీమ్ బియ్యం మార్కెట్ ధర 62 రూపాయలుండగా ప్రత్యేక కౌంటర్లో 52 రూపాయలకే, రా బియ్యం మార్కెట్ ధర 58 రూపాయలుండగా 50 రూపాయలకే అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 115 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ధరల భారం తగ్గించి ప్రతి కుటుంబానికి నాణ్యమైన బియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రేషన్ కార్డు కూడా మీరు స్మార్ట్ కార్డ్ చేసాము, ఆధార్ కార్డు చేస్తున్నాం కానీ మామూలుగా అయితే స్మార్ట్ కార్డ్ అయింది. స్మార్ట్ కార్డు తీసుకోవాలి. రండి తను అధ్యక్షులు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా అసోసియేషన్ సభ్యులైనటువంటి మీ అందరూ, ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయాలు ఏ రకంగా ప్రజలకు మంచి చేయడమే కాకుండా ప్రతి ఒక్క వ్యవస్థను కూడా బలోపేతం చేసుకుంటూ పోవడం అనే నిర్ణయాలని ఈరోజు మన రైసుకు సంబంధించినంత వరకు, బియ్యానికి సంబంధించినంత వరకు వినియోగదారుడికి ఇబ్బంది కలగకుండా దాని యొక్క ఖర్చును తగ్గించాలా, దాని యొక్క రేటును తగ్గించాలన్న హృదయంతో అధినేత ఇచ్చినటువంటి ఆదేశాలను ముఖ్యమంత్రి వర్యుల్ని, అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు వారి యొక్క ఆదేశాలకు రైస్ మిల్స్లో ఉన్నటువంటి అసోసియేషన్ ఉన్నటువంటి మీరందరూ కూడా దానిని తూచా తప్పకుండా పాటించాలని చెప్పి ఈరోజు ఆ యొక్క కౌంటర్ని ఓపెన్ చేయడానికి మన ఎమ్మిగనూరులో నా చేతుల మీద ఓపెనింగ్ చేసినందుకు కూడా మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి కోఆపరేటివ్ స్టోర్ చైర్మన్ కావచ్చు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు కావచ్చు, ఇద్దరు మండల అధ్యక్షులు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఒకటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాడేవాళ్ళు నరసింహారెడ్డి అన్న కావచ్చు, మా తండ్రి గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ రోజుల్లో జనరేషన్లో బియ్యం వినియోగం అనేది విపరీతంగా నందమూరి తారక రామారావు గారు కూడా ప్రభుత్వాన్ని స్థాపించినప్పుడు ఉచిత బియ్యం 2 రూపాయలకి బియ్యాన్ని అనేటట్టుగా ముందుకు తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పరిస్థితులు మారినాయి, వాతావరణం మారింది. ఆరోగ్యాభిలాషులు కూడా ఏం చెప్తున్నారంటే ఆల్మోస్ట్ రైస్ యొక్క వినియోగాన్ని తగ్గించమని చెప్తున్నారు. చాలా మంది మిల్లెట్స్కి వెళ్తున్నారు. ప్రభుత్వంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గతంలో కొర్రన్నం తినేవాళ్ళం అనుకునేవాళ్ళం పాత రోజుల్లో. ఇప్పుడు ప్రతి ఒక్కరు కొర్ర బియ్యానికి, ప్రతి ఒక్కరు అందరూ షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితిలో మీరు అడిగినటువంటి 3 డిమాండ్లు, మొట్టమొదటి ఏదైతే మీరు చెప్పినారో దాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి వాళ్ళ దృష్టికి నేను తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మీరు చెప్పిన గత ప్రభుత్వం కావచ్చు నిర్లక్ష్యం చేసి ఏ రకంగా మనకు సెస్సు పెంచడం, ఆ సెస్సు పెంచడమే కాకుండా పక్క రాష్ట్రంలో ఏదైతే బియ్యాన్ని కొనుగోలు చేసే విధానం కానీ, ఈ రెండింటినీ కాకుండా అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాల్సిన 2 అంశాలు, అది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. 3వ విషయం ఏమిరా అంటే సోషల్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఉన్నటువంటి అమ్మాలీలు మంచి చేసేటువంటి సాధనంగా మీరందరూ కూడా ఉన్నారు. మీకు కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంటుంది తప్ప మీకు ఇబ్బంది కలిగించాలనే ఆలోచన ఎప్పుడు ఉండదు. ఏ రకంగా మీరు అడిగినటువంటి 3 అంశాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాటన్నిటి మీద కార్యాచరణ తీసుకొచ్చే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తూ, మరొకసారి ఈ సందర్భంగా ఫస్ట్ టైం నేను కూడా, ఎందుకంటే ఒక రైస్ కౌంటర్ విషయంలో నేను నారాయణ రెడ్డి గారు చెప్పంగానే నేను అదే చెప్పాను, వెంటనే వస్తాను. యాక్చువల్గా ఉదయమే రావాలనుకున్న ఫస్ట్ ప్రోగ్రాము, ఈరోజు మనకు సీనియర్ నాయకుడు కొద్దిగా ఆరోగ్యం బాగలేకపోతే నేను అక్కడ పిల్లిగొండలకు పోవడం జరిగింది. అక్కడ పరామర్శ ఇక్కడికి వచ్చి వెంటనే ఈ కార్యక్రమాన్ని చేసినందుకు నేను కూడా చాలా సంతోషంగా భావిస్తూ, మీ యొక్క అంశాలు ఏదైతే చెప్పారో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ విషయాలు